యాసంగి పంట గనక చూసుకున్నట్లయితే నాటు వేసే దశ నుంచి పిలక తొడిగేటువంటి దశలో ఉన్నట్లుగా మనకు ఈ గత నెలలో జరిగినటువంటి ఈ నాట్ల ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో అంటే నాటు వేసిన తర్వాత మనకు 3 నుంచి 5 రోజుల లోపట ఈ కలుపు అనేది మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. కనుక రైతాంగము యాసంగిలో ప్రధానంగా కలుపు మీద కనుక శ్రద్ధ పెట్టినట్లయితే మనము సకాలంలో కలుపును కనుక నిర్మూలించుకున్నట్లయితే మనకు దిగుబడులు అనేది ఎక్కువ మనకు తగ్గకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాటు వేసినటువంటి 3 నుంచి 5 రోజుల తర్వాత మనకు మార్కెట్లో లభ్యమైనటువంటి కలుపు సంబంధించినటువంటి కలుపును నిర్మూలించేటువంటి ఈ హెర్బిసైడ్ మందులు మనకు అవైలబుల్ ఉంటుంది. కనుక రైతాంగము మేలైనటువంటి ఈ వీడ్సైడ్ మందులను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీటిలో మనకు ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నటువంటి ప్రిటలాక్లోర్ కానీ, అదేవిధంగా బ్యూటాక్లోర్ కానీ ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 3 నుంచి 5 రోజుల లోపల వచ్చేటువంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు.